vidyanjali.education.gov.in అనే వెబ్సైట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, రిజిస్టర్ కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్టర్ అయి ఉంటే లాగిన్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ ప్రాసెస్ చూద్దాం. ఇండివిజువల్, ఎన్జిఓ ఆర్ సిఎస్ఆర్ అని 3 కేటగిరీలు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇండివిజువల్ రిజిస్టర్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఈ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ అనేది మనం చూద్దాం. ఇండివిజువల్లోకి వెళ్ళండి. నేను ఇండివిజువల్గా రిజిస్టర్ చేసుకుంటున్నాను. నా ఈమెయిల్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్, అలాగే ఒకసారి మరలా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్స్ అనేవి అంటే ఆల్రెడీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ అని కనిపించినా కూడా మరలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ డిస్ట్రిక్ట్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, గూగుల్, సోషల్ మీడియా, ఎస్ఎంసి, డివోస్. ఈ విధంగా మీరు వివరాలు ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది ప్రెస్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఒకసారి ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్లయితే నాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఇది 2 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ విధంగా క్యాప్చాని కూడా ఎంటర్ చేసి వెరిఫై చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసినట్లయితే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ ద విద్యాంజలి పోర్టల్. క్లిక్ హియర్ టు జాయిన్ ద విద్యాంజలి. ఇప్పుడు మీరు ఈమెయిల్, పాస్వర్డ్, అలాగే క్యాప్చా ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళండి. ఇండివిజువల్ కేటగిరీలో మనం రిజిస్టర్ అయ్యాం కనుక ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్, క్యాప్చా ఇవ్వాలి. మనం ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకోలేదు కనుక ఫర్గాట్ పాస్వర్డ్ అనే లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ అనేది ఇవ్వండి, అలాగే ఇక్కడ క్యాప్చా ఇవ్వండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మరలా ఈమెయిల్ ట్యాబ్లో క్లిక్ చేయండి. ఈ విధంగా 2 బ్లూ కలర్లో ఉన్నప్పుడు తర్వాత సబ్మిట్ చేయండి. మీరు ఇలా సబ్మిట్ చేయగానే మీ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని మీరు 2 నిమిషాల్లోపు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మెయిల్కి అలాగే మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఓటీపీ వస్తుంది. చేసి సబ్మిట్ చేయగానే మీకు న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చా అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసుకోండి. సేమ్ అదే పాస్వర్డ్ని మరలా ఈ ట్యాబ్లో కూడా ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత అప్డేట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మీరు మీ మెయిల్ అడ్రస్ అలాగే మీ పాస్వర్డ్, ఇప్పుడు ఏదైతే కొత్తగా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని కూడా ఇవ్వండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి, లాగిన్ చేయండి. లాగిన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి మీ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీరు వాలంటీర్గా మీకు ఇక్కడ స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. మీ డాష్బోర్డ్, యాక్టివిటీస్, అసెట్స్ ఆర్ మెటీరియల్ ఎక్విప్మెంట్, మేనేజ్ ప్రిఫరెన్సెస్, ప్రొఫైల్, రీసెట్ పాస్వర్డ్, లాగౌట్. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే రీసెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పోస్టల్ కోడ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ పుట్టిన తారీఖు కూడా మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్డేట్ ప్రెస్ చేయండి. సో వాలంటీర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ మీరు ఏం చేశారు, ఓన్లీ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి మీ ఫోన్ నెంబరు ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు.
రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ద్వారా పాస్వర్డ్ అప్డేట్ చేసుకున్నారు, లాగిన్ అయ్యి మరలా లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకున్నారు. ఇక డాష్ బోర్డ్ చూసినట్లయితే మీరు ఎన్ని యాక్టివిటీస్ చేశారు, అసలు ఎన్ని కంప్లీటెడ్, ఎన్ని ఆన్గోయింగ్, ఇవన్నీ కూడా. అంటే మీరు ఏదైనా అసెట్స్ ఆర్ మెటీరియల్స్ అంటే మీకు మీరుగా పాఠశాలకు ఏదైనా డొనేట్ చేసినా, అంటే మీరు ఇప్పుడు ఇండివిజువల్గా ఒక టీచర్గా మీ పాఠశాలకు ఏదైనా డొనేట్ చేయాలనుకున్నారంటే అఫీషియల్గా మీరు ఈ విద్యాంజలి వెబ్సైట్ ద్వారా డొనేట్ చేస్తే ఇవి ఎప్పటికీ మీరు అంటే ఇదొక మీకు నేషనల్ లెవెల్లో ఒక రికగ్నిషన్గా ఉంటుంది. తర్వాత ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని ఆన్గోయింగ్, ఈ విధంగా మీకు సంబంధించిన డాష్బోర్డ్ అంతా వస్తుంది. అలాగే యాక్టివిటీస్ చూసినట్లయితే ఇక్కడ పెండింగ్, కంప్లీట్, అదర్, ఇంకా మనకి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కనుక ఇక్కడ నో రికార్డ్స్ అనేవి ఉన్నాయి. అలాగే అసెట్స్ ఏమన్నా మనం చూడండి, యాక్టివిటీస్ అంటే మన సర్వీసెస్, అసెట్స్ అంటే డొనేషన్స్, మనం డబ్బు కాదు, ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ లాంటివి ఇవ్వవచ్చు. మిడ్ డే మీల్కి సంబంధించినవి కూడా మనం ఇవ్వవచ్చు. ఇక మేనేజ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే జనరల్ లెవెల్ యాక్టివిటీస్, మీ ప్రిఫరెన్సెస్ ఏంటి, మీరు అడల్ట్ ఎడ్యుకేషన్ కానీ మెంటారింగ్ ఆర్ గిఫ్టెడ్ టాలెంటెడ్ చిల్డ్రన్, అంటే పిల్లలకు మీరు మెంటారింగ్ చేయగలిగితే కొంతమంది టీచర్స్ చాలా చక్కగా పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం చేయగలరు, వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకోవచ్చు. న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్, మీరు ఎవరైనా న్యూట్రిషన్ గురించి చెప్పగలిగితే, అంటే ఎనిమిక్గా ఉన్న చిల్డ్రన్కి మనకి సపోర్ట్ కావాలనుకుంటే ఈ విధంగా రిజిస్టర్ అయినా. అలాగే సబ్జెక్ట్ అసిస్టెన్స్, ఎక్కడైనా మనం సబ్జెక్ట్ అసిస్టెన్స్గా ఇవ్వడానికి ఇది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు సబ్జెక్ట్ అసిస్టెన్స్, టీచింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, వొకేషనల్ స్కిల్స్ చెప్పగలిగిన వాళ్ళైతే మీరు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి మనం సపోర్ట్ చేయగలిగితే దీన్ని మనం క్లిక్ చేయొచ్చు. అలాగే కెరీర్ కౌన్సిలింగ్, ప్రిపేరింగ్ స్టోరీ బుక్స్ ఆర్ గ్రాఫిక్ నావెల్స్, సపోర్ట్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ కాంపిటీషన్స్, టీచింగ్ లాంగ్వేజెస్, టీచింగ్ యోగా స్పోర్ట్స్, అంటే మీరు దీంట్లో ఏదైనా కూడా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వవచ్చు. స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ అనేది తీసుకున్నట్లయితే చూడండి, స్పెషల్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, స్పాన్సరింగ్ కౌన్సిలింగ్ ఫర్ సైకలాజికల్ సపోర్ట్, మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, స్పాన్సరింగ్ ఫర్ హెల్త్ అండ్ క్లీన్లీనెస్ రిసోర్సెస్, మెడికల్ క్యాంప్ బై డాక్టర్స్, రెమెడియల్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్ బై క్వాలిఫైడ్ టీచర్స్, additional manpower for housekeeping at least one academic session, CWSN identification camp, participation in sports and cultural events, self-defense training for girls, trained counselors for special educators. ఇలా వీటిలో మీరు ఏదైనా చేయగలిగితే దానికి కూడా మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, మీ ప్రిఫరెన్సెస్ అనేవి జాగ్రత్తగా గమనించుకోండి. మీరు ఏవి చేయగలను అనుకుంటే వాటికి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ స్టోరీ బుక్స్, నేను డిజిటల్ స్టోరీ బుక్స్ ప్రిపేర్ చేయగలను, సో నేను ఇది తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మ్యాక్సిమం 8 ఇంట్రెస్ట్ అలౌడ్, మ్యాక్సిమం వీటిలో మీరు ఎన్ని వరకు పెట్టగలరు, ఓన్లీ 8. తర్వాత సబ్మిట్ చేయండి. చూడండి, ప్రిఫరెన్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. చూడండి, నా సెలెక్టెడ్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. టీచింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సబ్జెక్ట్ అసిస్టెన్స్, టీచింగ్ లాంగ్వేజెస్, ప్రిపేరింగ్ స్టోరీ బుక్స్ ఆర్ గ్రాఫిక్ నావెల్స్, నాకు సంబంధించినవి ఇవి. ఈ విధంగా మనం వాలంటీర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాడ్జ్ ఇన్ఫో అనేది చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం చేసిన సర్వీస్కి మనకి రికగ్నిషన్ కూడా ఉంటుంది. వైట్ బ్యాడ్జ్ అంటే ఓన్లీ ఫర్ న్యూ ఎంట్రెంట్స్ కంప్లీటింగ్ 1 యాక్టివిటీ, మనం ఇక్కడ ఉన్న యాక్టివిటీస్లో ఒక్కటి కంప్లీట్ చేస్తే మనకు వైట్ బ్యాడ్జ్ వస్తుంది. ఇక రెండోది చూడండి, బ్రాంజ్, 5 యాక్టివిటీస్ కానీ మనం కంప్లీట్ చేస్తే బ్రాంజ్, 10 యాక్టివిటీస్ అయితే సిల్వర్, 15 యాక్టివిటీస్ అయితే గోల్డ్, 20 యాక్టివిటీస్ అయితే ప్లాటినం, 25 యాక్టివిటీస్ కానీ మనం కంప్లీట్ చేయగలిగితే డైమండ్ కూడా మనకు వస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడే ఎంట్రీ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఏ బ్యాడ్జ్ కూడా ఉండదు. అలాగే సెర్చ్ స్కూల్స్, ఆన్బోర్డెడ్ స్కూల్స్లో చూడొచ్చు, లేదా ఆల్ స్కూల్స్ చూడొచ్చు. చూడండి, ఇక్కడ కాంట్రిబ్యూట్, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మరి యాక్టివిటీస్ని ఎలా చేయాలి, కాంట్రిబ్యూట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, సర్వీస్ ఆర్ యాక్టివిటీ, అసెట్స్ ఆర్ మెటీరియల్ ఆర్ ఎక్విప్మెంట్, ఈ రెండు కూడా. మనం ఇప్పుడు సర్వీస్ చూద్దాము.
న్యూట్రిషనల్ సపోర్ట్ అవసరమైనవి 67 రిక్వెస్ట్లు ఉన్నాయి. అడల్ట్ ఎడ్యుకేషన్, స్పెషల్ నీడ్స్ వాళ్ళకి 21 రిక్వెస్ట్లు ఉన్నాయి. టాలెంటెడ్ చిల్డ్రన్ మెంటరింగ్కి 18 ఉన్నాయి. కెరీర్ కౌన్సిలింగ్కి 107. స్టోరీ బుక్స్ ఉంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను కనుక దీన్ని నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే చూడండి, జనరల్ లెవెల్ యాక్టివిటీస్ తీసుకున్నాను. సెలెక్ట్ సబ్ కేటగిరీస్, సెలెక్ట్ ఎనీ ఫిమేల్, మేల్, ట్రాన్స్జెండర్, ఎనీ. దీన్ని మనకి ఈ సర్వీస్ చూడండి, మొత్తం 14 రిక్వెస్ట్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ సబ్ కేటగిరీ కూడా స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. స్టేట్ మనకి ఇప్పుడు అన్ని స్టేట్స్లో మొత్తం ఇది ఇండియా వైడ్ కనుక అన్నీ కనిపిస్తున్నాయి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు, డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈస్ట్ గోదావరిలో ఏమీ లేవు. ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఏ స్కూల్కి నీడ్ ఉంది. ప్రిపేరింగ్ స్టోరీ బుక్స్ ఆర్ గ్రాఫిక్ నావెల్స్, పీబీఎం జెడ్పీహెచ్ఎస్ వేములపూడి. ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఉంది. ఒకవేళ నేను అనకాపల్లి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకుంటే యాక్టివిటీ డ్యూరేషన్ 15. వ్యూ అండ్ పార్టిసిపేట్. ఇప్పుడు నేను వాలంటీర్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు నేను దేని మీద క్లిక్ చేస్తాను, వ్యూ అండ్ పార్టిసిపేట్ అనే దాని మీద క్లిక్ చేయవచ్చు. లేదు నేను ఇది నాకు చాలా దూరం ఈ స్కూల్ కనుక నేను ఇక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, మరొక యాక్టివిటీ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. సో దెన్ గో బ్యాక్, మరలా కాంట్రిబ్యూట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు టీచింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 159 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ మరలా చూసుకోండి, జనరల్ లెవెల్ యాక్టివిటీస్. ఇక్కడ మీరు సబ్ కేటగిరీస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కదా, ఒకసారి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ది క్లిక్ చేసి ఉంది చూడండి. జెండర్, ఎవరికైనా సరే మనం దీన్ని టీచ్ చేయాలనుకుంటున్నాం. అలాగే హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ డాక్టరేట్, అదర్స్, ఎవరు సబ్ కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి గ్రాడ్యుయేట్ అయితే ఈ విధంగా ఈ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేసుకోవాలని. యోగాకు సంబంధించి అయ్యవారిపల్లి నుంచి ఒక రిక్వెస్ట్ అనేది ఉంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ స్కూల్స్ ఎందుకు డిస్ప్లే అవుతున్నాయి. విద్యాంజలి పోర్టల్లో మన స్కూల్ తరపున మనకి ఏదైనా అవసరం ఉంటే మనం ఒక రిక్వెస్ట్ని రైజ్ చేయవచ్చు. ఆ రిక్వెస్ట్ ఎవరైతే వాలంటీర్స్గా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలంటే ఈ వ్యూ అండ్ పార్టిసిపేట్ ద్వారా వాళ్ళు సపోర్ట్ చేయవచ్చు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరలా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఎంపీపీఎస్ అయ్యవారిపల్లి, ఆంధ్రప్రదేశ్, అనంతపూర్. ఇక్కడ చూడండి మీ ప్రిఫరెన్సెస్ మారితే స్కూల్స్ అనేవి మారుతాయి. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఒకటి ఉంది, తిరుపతి ఉంది, ఎంపీయూపీఎస్ అతూరు. యాక్టివిటీ డ్యూరేషన్ 15. Need a art and craft instructor for children around 165 studying in our school. ఎంపీయూపీఎస్ ఆతూరు వాళ్ళకి అవసరం ఉంది. అలాగే అయ్యవారిపల్లిలో కూడా వీళ్ళకి వీళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది మెన్షన్ చేయలేదు. ఈ విధంగా మనకు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వ్యూ అండ్ పార్టిసిపేట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి నేమ్ అండ్ అడ్రస్, యాక్టివిటీ కేటగిరీ, టీచింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, టెంటేటివ్ యాక్టివిటీ స్టార్ట్ 5/12/2022 నుంచి, అప్లికేషన్ లాస్ట్ డేట్ 31/12/2024, యాక్టివిటీ డ్యూరేషన్ 15 days పాటు మనం పార్టిసిపేట్ చేయాలి. డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్, జెండర్. పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ పార్టిసిపేట్లోకి వెళ్ళాలి. నేను ఇది క్లిక్ చేయడం లేదు. చేసి దాని తర్వాత నెక్స్ట్ వచ్చే యాక్టివిటీస్ అనేవి మనం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక ఇండివిజువల్గా మనం సర్వీసెస్ని ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ టీచర్స్. మీరు ఇక్కడ డీటెయిల్గా ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. బ్యాడ్జెస్ ఎర్న్ చేసుకుంటే ఇవి నేషనల్ లెవెల్ రికగ్నిషన్. ఒకసారి టీచర్స్గా అందరూ గుర్తుపెట్టుకోండి. ఒక భారతదేశ స్థాయిలో మనకి ఇది ఒక మంచి గుర్తింపునిస్తుంది. నియర్ స్కూల్స్లో ఎటువంటి నీడ్ ఉన్నా మీ ప్రిఫరెన్సెస్లో అది కానీ ఉంటే తప్పనిసరిగా యాక్టివిటీని పూర్తి చేయండి. మీరు చక్కగా 25 యాక్టివిటీస్ పూర్తి చేసి చక్కటి బ్యాడ్జెస్ అనేవి పొందవచ్చు. ఈ గుర్తింపుని మనం అఫీషియల్గా అందరికీ చూపించుకోవచ్చు. ఇది ఎంతో గౌరవప్రదమైనది. ఓకే, థ్యాంక్ యూ టీచర్స్. Hope you like this video. Thank you very much.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంగారాణి లెసన్స్.